ఇక్కడ కూడా అయితే మనకైతే ఒక ఎలుకైతే పడుంది, చూడండి ఎలా పడిందో. చూడండి ఫ్రెండ్స్, ఎలుకైతే ఇక్కడ కూడా అయితే ఒక ఎలుకైతే పడింది, చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మళ్ళీ అయితే ఎప్పటిలాగైతే మీ ముందుకైతే మంచి ట్రాపింగ్ వీడియో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో ఏంటనుకుంటున్నారా? ఇంతకుముందు మనం ఎలుక బొట్లు ఎలా తయారు చేయాలనేది అయితే ఒక 5-6 పార్క్ వీడియోలు అయితే చేశాను ఫ్రెండ్స్. అది ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూడండి. అట్లా ఎలా పెట్టాలి అనేది అయితే ఈ వీడియో ఫ్రెండ్స్. ఎలుకలు ఎలా పడతాయి అనేది కూడా చూపిస్తాను, చివరిదాకా చూడండి. ముందుగా అయితే మనం అయితే ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాము. ఉల్లిపాయ కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే దాంట్లో అయితే వడ్లు అనేవి వేసుకోవాలన్నమాట. మనం వడ్లన్నీ వేసుకొని బాగా గట్టిగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత అవి ఎలా వేస్తాము అనేది అయితే, అంటే మేము పక్క ఎర్ర డబ్బా ఒకటి ఉంది చూడండి, ఆ డబ్బా అనేది నడుముకి అయితే కట్టుకుంటాం అనమాట. నడుము కట్టుకొని ఆ డబ్బాలు అయితే పోసుకొని అవి కొద్దిగా ఎలా వేస్తాం ఏంటనేది ఈ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం అయితే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే తొక్కుకోవాలి మనం. ఈ విధంగా తొక్కుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే, అంటే గెను మీద ఎలికి తిరిగినా కూడా పడడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని అయితే మనం బాట మాదిరిగా తొక్కుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎలుగు కూడా ఆ బాట సాగు చేసి వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడైతే మనకి పొలాలు అనేవి నాటు వేతలు అనేవి వేస్తున్నారు కాబట్టి ఎలుకలు అనేది గిన్నెలకి కోవలాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అవి పెరికేస్తాయని చెప్పి ఇలా అయితే ఎలుకలకి అయితే బుట్టలు అయితే పెడతాం ఫ్రెండ్స్. అంటే ఎలుకల వల్ల కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అయితే ఇలా బుట్టలు అనేది పెట్టుకోవాలి. మాకైతే 100 బుట్టలకి 800 కూలిస్తారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలా అనేది. ఆ విధంగా మనం గెను కాడ ఎక్కడ తిరిగింది ఏందనేది చూసుకుంటా మనం అక్కడ బాట మాదిరిగా తొక్కుకొని మనమైతే చూసారు కదా బుట్ట ఎలా పెట్టాలనేది కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే చూద్దాం రండి, ఇప్పుడు ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, మధ్య బద్ద, పక్క బద్దలు, తలపిల్ల, పుల్ల ఎలా కట్టామనేది అయితే వీడియోస్ అన్ని చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇలా లబ్బర్లు వేసుకొని మనం ఇలా లాక్కొని తలపిల్ల అనేది ఇలా పైన వస్తుంది ఫ్రెండ్స్. మనకి చూసారు కదా, తలపిల్ల అనేది ఇలా పైన వస్తుంది. తలపిల్ల ఇలా పైన వచ్చినప్పుడు ముక్కు పుల్ల అనేది మనం ఇక్కడ పెట్టుకుంటాం. చూసారు కదా ముక్కు పుల్ల. ఇప్పుడు మన్నిగానికి అయితే మనం అయితే సెట్ చేయాలి ఫ్రెండ్స్. ముక్కు పుల్లని చూస్తున్నారు కదా, మన్నిగా చూడండి ఎలా అవుతుంది కదా. దీనికైతే ముక్కు పుల్ల అనేది ఇక్కడ పెట్టుకోవాలి మనం. అట్లా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఎలికి ఇలా వచ్చినప్పుడు ఇలా పడిపోద్ది అనమాట అవకాశం. బాగా క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ అనేది చేసుకుంటూ చూడండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని మనం ఇలా అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే మనం అయితే ఉల్లిపాయలు అవి కట్ చేసుకున్నాం కదా ఇందాక, అట్లా అనేది మనం చూసేది ఈ బొక్కలు అనేది మనం వేసుకోవాలి. చూసారు కదా, వేసుకొని ఇప్పుడు మనం తొక్కున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా పెట్టుకోవాలి మనం. చూసారు కదా ఎలా పెట్టాను అనేది. అలా అయితే మనం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఎక్కువ శాతం ఏంటంటే కాలకోవల మీద ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎలుగులు కాలకోవ మీద అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే బొక్కలు కానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం కాలకోవను చూసుకొని ఎక్కువ బుట్టలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాలకోవలు అయితే ఎక్కువ ఉంటాయి అనమాట ఎలుగులు. ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా, స్టార్ట్ అవడం వల్ల ఏంటంటే ఎలుకలు అనేది జాస్తిగా ఉన్నాయన్నమాట. అందుకని బుట్టలు అనేవి పెడుతున్నాం. అంటే మనం ఇప్పుడు మామూలుగా సాయంత్రం మనం 4 గంటలకు అలా వెళ్ళైతే బుట్టలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బుట్టలు పెట్టుకోగానే ఏంటంటే ఉదయాన్నే అయితే మనం ఉదయాన్నే వస్తాము, వచ్చి కూడా ఎలా ఉంటాయి ఎలా పడతాయని కూడా చూపిస్తాను. చూసారు కదా ఎలుకలు తిరిగిన బొక్కలు చూడండి అసలు ఎలా ఉన్నాయో. గెను అయితే ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలుక బొక్కలు అయితే చూసారు కదా, చాలా బొక్కలు అయితే పెట్టేస్తుంది ఎలుకి. ఎలుగు బొక్కలు బొక్క కాడ కూడా పెట్టకూడదు ఫ్రెండ్స్. కొంచెం పక్కగా అనేది చూసుకుని అయితే మనం పెట్టుకోవాలి. చూసారు కదా ఎలా పెట్టాను బుట్ట అనేది. అలా అయితే మనం అయితే ఎలుగు బుట్ట అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది అనమాట. అంటే ముదురు బిట్టు లేబెట్టు అనేది ఉంటాయన్నమాట. చిట్టెలుగులు కూడా అయితే బాగా పడతాయి ఫ్రెండ్స్. అంటే చిట్టెలుగులు అనేది మా ఏరియా సైడ్ అయితే కొంచెం తక్కువ. మా ఏరియా నుంచి ఒక 10-15 కిలోమీటర్లు అలా వెళ్ళామంటే అటు సైడ్ అయితే చిట్టెలుగులు ఉంటాయి. అక్కడైతే మేము కాంట్రాక్ట్కి పెడతాం ఫ్రెండ్స్. ఎలికి ఎంత అనేది తీసుకుంటాం అనమాట.
అంటే మనం చంపాలని కాదు, మామూలుగా ఇట్లాగా పొలాలు నాశనం అవ్వకుండా అయితే ఇలా అయితే ఎలుగు బుట్టలు అయితే పెడతారు ఫ్రెండ్స్. మాకు ఆ సీజన్ వచ్చినప్పుడు అయితే బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. మీ సైడ్ ఎలుగు బుట్టలు పెడతారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఎవరికైనా ఎలుగు బుట్టలు కావాలన్నా కూడా మేమైతే తయారు చేసి అయితే అమ్ముతాం ఫ్రెండ్స్. అవి ఎవరికైనా కావాలంటే నాకైతే ఈ వీడియో కింద అయితే మెసేజ్ చేయండి, వాళ్ళకైతే నేను నా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. డైరెక్ట్గా మా ఊరు వచ్చి మమ్మల్ని అడిగి అయితే మీరైతే డైరెక్ట్గా మీకు నచ్చితేనే బుట్టలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనే కదా ఫ్రెండ్స్, ఇంకా చాలా మంది అయితే బుట్టలు అయితే చేస్తున్నారు, వాళ్ళు కూడా బుట్టలు అయితే అమ్ముతారు ఫ్రెండ్స్. ఎవరికైనా కావాల్సి ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు నాకు అంటే ఈ వీడియో కింద అయితే మెసేజ్ చేయండి, నేను నీకు వాట్సాప్ నెంబర్ కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ ఇస్తాను, దాంట్లో కామెంట్ చేయండి. మా అడ్రస్ అన్ని ప్రతిదీ అయితే ఇస్తాను. డైరెక్ట్గా ఇంటికైతే వచ్చి మీరైతే తీసుకొని పోవచ్చు ఫ్రెండ్స్. ఎలుగు బుట్టలు అయితే 100 బుట్టలకి ఇంత రేట్ అని ఉంటుంది అనమాట. చూసారు కదా పొక్కలు అయితే ఎలా ఉన్నాయో. ఇక్కడైతే చిట్టెలకి అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్. చిట్టెలకి తిరిగిన దానికి పెద్దలకి చాలా తేడా ఉంటుంది అనమాట. అవి మనం కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా మేమైతే ఉదయాన్నే అయితే వచ్చేసాం అనమాట బుట్టలు అయితే తీయడానికైతే. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలుకైతే చూడండి ఎలా పడిందో. ఇలా అయితే ఎలుకలు అయితే పడతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలుక అనేది ఎలా పడిందో. ఇలా అయితే పడతాయి, ఇంకా ఎన్ని పడతాయి అనేది కూడా చూద్దాం మనం దారిలో. ఇక్కడైతే ఏం పడలేదు. ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ కూడా అయితే మనకైతే ఒక ఎలుకైతే పడుంది, చూడండి ఎలా పడిందో. చూడండి ఫ్రెండ్స్ ఎలుకైతే ఇక్కడ కూడా అయితే ఒక ఎలుకైతే పడింది, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కైలో ఉన్న బుట్టలు అన్నీ అయితే ఏరటం అయితే జరిగింది. ఎన్ని ఎలుకలు పడ్డాయి ఏంది అనేది అయితే మనమైతే లెక్క చేసి అయితే మనమైతే కైగెళ్ళడానికి అయితే లెక్క అయితే చెప్తాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమం 100 బుట్టలలో ఎలుకలు పడతాయి కదా, కొన్ని బుట్టలు కూడా రిపేర్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అంటే రిపేర్ అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎలుకలు తోకలకు పడి వాటికి పడి కొన్ని అనేది బుట్టలని కొరికేస్తాయి అనమాట. అలాగా కొన్ని బుట్టలు కూడా రిపేర్ వస్తాయి, అవి మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ సాయంత్రం అయితే బుట్టలు అయితే పెట్టడం జరుగుతుంది. ఇలాగ మనం సీజన్ అప్పుడు పెట్టడానికి రోజు ఇలాగా బుట్టలు అనేది పెడతాం ఫ్రెండ్స్. చూసారు కదా ఈరోజైతే మాకైతే బుట్టలు అయితే పెట్టడం అయిపోయింది. ఇప్పుడైతే ఉదయాన్నే అయితే వచ్చి బుట్టలు అయితే తీసేసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ట్రాపింగ్ వీడియో అయితే చాలా మంది అయితే కామెంట్ చేశారు ఎలుకలు ఎలా పడతాయి ఆ బుట్టలు చూపిమని, అందుకని అయితే ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి, అటువంటి వీడియోస్ అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. ఓకే మళ్ళీ అయితే మీ ముందుకు మంచి వీడియోతో వస్తాను. త్వరగా సెలవు తీసుకుంటూ బాయ్.